ప్రకాశం జిల్లా ఒంగోలులో మత్స్యకార కుటుంబాలకు చెందిన 10వ తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు 10వ తరగతి విజయాన్ని అంతిమ లక్ష్యంగా కాకుండా ఉన్నత విద్యకు తొలిమెట్టుగా భావించాలని సూచించారు. మత్స్యకార కుటుంబాల త్యాగాలను గుర్తుంచుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. 10th క్లాస్లో 500 పైన మార్కులు వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా ఒక వేదికగా తీసుకొచ్చి ఒక ఇన్స్పిరేషన్ కావాలి భవిష్యత్ తరానికి అనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి డాక్టర్ వంశీ గారికి, శాంతి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మోపిదేవి వెంకటరమణ గారికి, అలాగే ఓబుల్ నరసింహారెడ్డి గారికి, అలాగే బాలాజీ గారికి, తేజస్వి గారికి, అలాగే సత్య గారికి, పాపరావు గారికి, అలాగే వెంకటరావు గారికి, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కిషోర్ గారికి, అర్జునరావు గారికి, అందరికీ పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఆలస్యానికి మన్నించాలి, ఎందుకంటే ఆదివారాల్లో ఎక్కువ ఫంక్షన్స్ పెడతా ఉంటారు. ప్రతిదీ కనపడకపోతే మన పిల్లలు ఉంటారు. దానివల్ల ఆలస్యం చెప్పాను, అవకాశం ఉన్నది అంటే కాలం వస్తే బాగుందని చెప్పాను. ఖచ్చితంగా వస్తాను, ఎందుకంటే నాకు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇష్టం. ఖచ్చితంగా మీరు ఒక కసి పట్టుదల మీరు చేసినటువంటి కృషిని అభినందించడమే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ